నమస్తే, నేను బిందు. వెల్కమ్ టు రాజ్ న్యూస్. భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. దర్శనీయ ప్రదేశాలు, తీర్థస్థలాలు ఉన్నాయి. భారతీయులకు ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతాలకు వెళ్లే ఆనవాయితీ ఉంది. మనం కూడా మన కుటుంబ సభ్యులతో వెళ్ళాలనుకుంటాం. కానీ ఎలా వెళ్ళాలి, అక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మన మెదడులో ఉంటాయి. వీటన్నిటికీ పరిష్కారం చూపే విధంగా రాజ్ న్యూస్ సరికొత్త కార్యక్రమం భారత యాత్రను మొదలుపెట్టింది. గత 18 సంవత్సరాలుగా ట్రావెల్ రంగంలో నిపుణులుగా ఉన్న, యాత్ర ప్రపంచంలో తెలుగువారి నమ్మక నేస్తంగా పేరుగాంచిన అరవింద్ ట్రావెల్స్ అండ్ ఈవెంట్స్ ఎండి అరవింద్ గారు మనతో ఉన్నారు. వారణాసి, బనారస్, కాశీ ఈ పేర్లు వింటేనే హైందవ సమాజానికి ఒళ్ళు పులకరించిపోతుంది. పరమశివుడు నివాసంగా ఏర్పరచుకున్న వారణాసి పుణ్యక్షేత్ర విషయాలను మనము ఈరోజు తెలుసుకుందాం. నమస్తే అరవింద్ గారు. ఎస్ అరవింద్ గారు, వారణాసి ఎక్కడ ఉంది, దానికి ఆ పేరు ఎలా వచ్చింది, చరిత్ర గురించి చెప్తారా? తప్పకుండా అమ్మా. వారణాసి చరిత్ర, దాని మహత్తు, అక్కడ ఆ పుణ్యక్షేత్రం విషయాలు చెప్పే ముందు ఈ కార్యక్రమాన్ని గురించి 2 నిమిషాలు చెప్పాలనుకుంటున్నాను. అద్భుతమైన కార్యక్రమం. మన భారతీయులందరూ పర్యాటకాన్ని ఎంతో ప్రేమించే తత్వం ఉన్నటువంటి భారతదేశంలో మనమందరము అదే చేస్తూ ఉంటాం. సో భారతదేశంలో ప్రతి ప్రాంతానికి వందలాది టూర్స్ తీసుకొచ్చినటువంటి అనుభవంతో మన తెలుగు వారికి వినూతన కార్యక్రమం అందించాలా, వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. భారతదేశంలో ఉన్న పర్యాటక ప్రాంతాల అన్ని విషయాలు, తీర్థయాత్రలతో ఆ యాత్రలతో మొదలుకొని పిల్గ్రిమేజెస్ కానీ, బీచెస్ కానీ, హిల్ స్టేషన్స్ కానీ, సో రకరకాల అన్ని కార్యక్రమాలు ప్రతిరోజు రాజ్ న్యూస్ ద్వారా మనకి మన తెలుగు ప్రేక్షకులందరికీ ప్రతిరోజు సాయంత్రం ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని వివరించే కార్యక్రమం మనం తీసుకుంటా ఉన్నాం. వారికి రాజ్ న్యూస్ యజమానానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చినందుకు. సో మీరు ఇంతకుముందు అడిగినట్టు వారణాసి విషయానికి వస్తే, ఈరోజు చెప్పబోయే కార్యక్రమం వివరాలు వారణాసి మీరు ఇంతకుముందు అన్నట్టు వారణాసి, బనారస్, కాశీ, ఈ నిజంగా ఈ పేర్లు వింటేనే ఒళ్ళంతా పులకరించిపోతూ ఉంటుంది. ఎందుకంటే హైందవ సమాజం ఈ నిజంగా ఇవి వింటేనే అంతటి మన ఆధ్యాత్మికమైనటువంటి మనసు మనకి లభిస్తుంది. అంతటి మహత్తు గల ప్రాంతం ఇది వారణాసి వచ్చేసి మన భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి అని పట్టణం ఉంటుంది. అది చాలా మన హైందవులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజానికి అన్నిటికీ అదొక ఆధ్యాత్మిక రాజధానిగా మనం వారణాసిని పిలవచ్చు అనమాట. అంతటి గొప్ప ఈ పట్టణానికి చరిత్ర ఉంది. నిజంగా మనము చరిత్ర చూసినట్టయితే దాదాపు 5000 సంవత్సరాల క్రితమే వారణాసి పట్టణం ఉందని మనకు పురాణాలు చెప్తూ ఉంటాయి, మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఎన్నో విషయాలు ఈ వారణాసిలో మనకి ఇమిడి ఉన్నాయి. అసలు దీనికి ఒక కథ మనకి నాడుల్లో ఉంది, ఒక కథ మనకి అందుబాటులో ఉంటుంది. వారణాసి ప్రాంతంలో చెప్తూ ఉంటారు. అదేంటి అంటే, పరమశివుడు మొట్టమొదటగా భూగోళానికి రావాలనుకున్నారనమాట. ఈ భూగోళానికి రావాలనుకున్నప్పుడు ఎక్కడికి చేరాలా, ఫస్ట్ ఎక్కడికి పోవాలని ఆయన సంశయించి అన్ని ప్రాంతాలు చూసిన తర్వాత వారణాసి పట్టణాన్ని ఎంచుకొని ఈ వారణాసి కాశీ పట్టణంలో మొట్టమొదటిగా ఆయన కాలు మోపారని చెప్తూ ఉంటారు. అంతటి మహత్తు ఉన్నటువంటి వారణాసి పట్టణం అన్నమాట. మొట్టమొదటిగా వారణాసికి ఆనంద్ వన్గా పేరు ఉండేది. దాని తర్వాత పరమశివుడు ఆ ప్రాంతాన్ని తన నివాసంగా చేసుకున్న తర్వాత దానికి కాశీ అని పేరు వచ్చింది. దాని తర్వాత మొఘల్ సామ్రాజ్య వీళ్ళందరూ ఉన్నారు, మన ఔరంగజేబ్, వీళ్ళందరూ దీన్ని వారణాసిగా పేరు మార్చారు. సో ఇంతటి మహత్తు గల ఈ ప్రాంతం వారణాసి ప్రాంతం అంట. అంతేకాకుండా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనకు అక్కడ ఉంటాయి. చాలా విషయాలు వారణాసి గురించి ఈరోజు తెలుసుకుందాం. అయితే అరవింద్ గారు, ఆ ప్రాంతానికి ఎలా వెళ్ళాలి, సొంతంగా ట్రావెల్స్ వెళ్తే ఏ విధంగా సౌకర్యాలు ఉంటాయి, మీ ట్రావెల్స్ ద్వారా వెళ్తే ఏ విధమైన సౌకర్యాలు ఉంటాయి? అమ్మ, వారణాసి వెళ్ళడానికి మనకు ముఖ్యంగా ఏంటి అంటే, మన తెలుగు రాష్ట్రాల నుంచి
ట్రైన్ కానీ ఫ్లైట్ కానీ బై రోడ్ మార్గంలో కూడా వారణాసి పట్టణానికి చేరుకోవచ్చు. అది ఉత్తరప్రదేశ్లో మనకు ఈ మన దేశంలోని ఉత్తరప్రదేశ్లో ప్రాంతంలో ఉంది. మన హైదరాబాద్ నుంచి డైలీ ఒకటి ధనాబాద్ ఎక్స్ప్రెస్ అని ఒకటి ట్రైన్ ఉంటుంది, అది వారణాసి వరకు చేరుకుంటుంది. అదేవిధంగా వారణాసికి మన హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి కూడా ఫ్లైట్స్ అందుబాటులో ఉంటాయి. సో ఆ విధంగా హైదరాబాద్ నుంచి వారణాసికి వెళ్ళవచ్చు. అంతేకాకుండా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మన ప్రేక్షకులకి, భక్తులకి, పిల్గ్రిమేజ్ చేసే వాళ్ళకి, పర్యాటకులకు అందరికీ కూడా వారణాసి ఎలా చేరుకోవాలి, అక్కడ ఎక్కడ బస చేయాలి, అక్కడ ఉన్న సదుపాయాలు ఏంటి, అక్కడ భోజన వసతి ఎలా ఉంటుంది, భోజన సంబంధించిన విషయాలు ఏంటి అన్నీ క్లుప్తంగా వివరించే కార్యక్రమం మనం చేద్దాము. మొట్టమొదటిగా మీకు ఇంతకుముందు చెప్పినట్టు హైదరాబాద్ నుంచి ట్రైన్ ఉంటుంది వారణాసి వరకు, లేదా ఫ్లైట్ ఉంటుంది. అదేవిధంగా వైజాగ్ నుంచి, విజయవాడ నుంచి కూడా వారణాసికి ఫ్లైట్ కానీ ట్రైన్ కానీ మనకు ఉంటాయి. బై రోడ్ కూడా మనం నాగ్పూర్ మీదుగా వారణాసి చేరుకోవచ్చు. అక్కడ చాలా హోటల్స్ ఉంటాయండి. వారణాసి మీకు ఇంతకుముందు చెప్పినట్టు 5,000 సంవత్సరాల క్రితం మన భారతదేశంకి మొట్టమొదటి పట్టణంగా ఆ ప్రాంతం వెలుగొలుతుంది. సో అక్కడ ఎన్నో రకాల హోటల్ సదుపాయం ఉంటాయి అక్కడ. అదేవిధంగా మనకి భోజనం విషయానికి వస్తే నార్త్ ఇండియా స్టైల్ భోజనమే ఉంటుంది అక్కడ. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా నార్త్ ఇండియా కాబట్టి నార్త్ ఇండియా స్టైల్ అక్కడ మన ఆహారం మనకు అక్కడ లభ్యమవుతుంది. దేవాలయం సంబంధించినటువంటి ఆ వారణాసి పట్టణంలో కాశీ విశ్వనాథ్జీ దేవాలయం ఒకటి ఉంటుంది. అదే మనం ముఖ్య దేవాలయంగా పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా విశాలాక్షి దేవాలయం ఉంటుంది. అదేవిధంగా కాలభైరవ్ దేవాలయం కూడా ఉంటుంది. ఎందుకంటే కాలభైరవ్ దేవాలయానికి చరిత్ర ఉంది. ఆ ప్రాంతాన్ని అక్కడ అధికారిగా ఉన్నటువంటి ఆ భగవంతుడే కాలభైరవిగా అప్పుడు ఆ కాలంలో ఉండేవారు. సో ఆయన అనుమతి తీసుకున్న తర్వాతే వారణాసి పట్టణాన్ని విజిట్ చేయాలన్న మన ఆ మాటల్లో ఉంటారు, అందరూ ఆలోచన చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ కాలభైరవుని దర్శించుకున్న తర్వాత, ఆయన అనుమతి తీసుకున్న తర్వాత కాశీ విశ్వనాథ్ శివలింగాన్ని దర్శించుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా అక్కడ ఘాట్స్ ఉంటాయి, గంగా ఘాట్ ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి గంగా నది ఒడ్డున ఈ వారణాసి పట్టణం ఉంటుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయేమో వారణాసి గురించి చెప్పాలంటే. అదేవిధంగా వారణాసి మన ఒకటి మణికర్ణిక ఘాట్ అని ఉంటుందన్నమాట. ఆ మణికర్ణిక ఘాట్లో 365 డేస్ ఎప్పుడు అక్కడ దహన సంస్కారాలు జరుగుతూనే ఉంటాయి. ఆ చుట్టుపక్కల గ్రామాలు, ఎన్నో గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా ఏదైనా వాళ్ళ ఇంట్లో మనం చనిపోయిన తర్వాత అక్కడే దహన సంస్కారాలు చేస్తూ ఉంటారు. ఎంతో చరిత్ర ఉందమ్మ వారణాసికి. మైథాలజికల్గా చాలామంది చెప్తుంటారు. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే వారణాసికి 9 నిద్రలు చేయడానికి వేలాది మంది ప్రజలు దేశవ్యాప్తంగా అక్కడికి వెళ్ళి 9 నిద్రలు చేస్తూ ఉంటారు. దానికి ఒక అర్థం ఉంటుంది. ఇది ఏంటి అంటే మనం మన తల్లి కడుపులో జన్మించే ముందు 9 నెలలు ఆమె కడుపులో ఉంటాం. సో దాని తర్వాత మనం జన్మ తీసుకుంటాం కాబట్టి. సో అదేవిధంగా ఈ వారణాసిలో 9 నిద్రలు చేసినట్టయితే మనం ఆ 9 నిద్రలు చేసిన తర్వాత అంతకుముందు ఉన్న పాపాలన్నీ ఆ గంగమ్మ మన నుంచి హరించుకు తీసుకుంటుంది, గంగమ్మ తీసుకుంటుంది అని అక్కడ విశ్వసిస్తూ ఉంటారు. ఆ గంగమ్మ తీసుకొని అప్పటి సంది ఆ 9 నిద్రలు చేసిన తర్వాత మనం పునీతులం అవుతాం, మనం కొత్త జన్మ తీసుకున్నట్టు ఉంటుంది అన్న భావన వస్తుంది. సో అట్లాంటి నమ్మకంతో అక్కడ ఎంతోమంది 9 నిద్రలు చేస్తూ ఉంటారు. సో దానికి చాలా చావుకి బతుకుకి ఒక అర్థం చూపించే విధంగా మన వారణాసి పట్టణాన్ని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వృద్ధాప్యంలో కూడా చాలామంది మనం ఎండ్ దశకు వచ్చేసరికి వారణాసిలో వెళ్ళి ఉండడం కూడా మనం గమనిస్తూ ఉంటాం, చాలామంది చేస్తూ ఉంటారు. అంతటి ఒక చావుకి బతుకుకి ఒక నిజ స్వరూపంగా ఆ పట్టణం వెలుగుతుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు అక్కడ ఆ ఘాట్లో 365 డేస్ ఎప్పుడు కూడా ఒక 7 మినిట్స్ కూడా, ఒక 1 మినిట్ కూడా ఆగకుండా 365 డేస్ ఆ దహన సంస్కారాలు జరుగుతూనే ఉంటాయి. అంటే ఒక దాదాపు 5,000 సంవత్సరాల సంది
ఈ నిర్ఘాటంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. సో అదేవిధంగా అక్కడ 9 నిధులు కూడా చేయడం జరుగుతూ ఉంది. సో లిమిట్ అంత క్లియర్గా మనము చెప్పలేం కాబట్టి అక్కడ మనకు చెప్పే వాళ్ళందరూ మనకు క్లియర్గా చెప్తుంటారు. అంతటి మహత్తు గల పట్టణం వారణాసి ఉంటుందమ్మా. సో వారణాసికి మా అరవింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా కూడా చాలా చాలా ప్యాకేజెస్ మేము అందుబాటులో పెట్టాం. సో అదేవిధంగా మా ప్యాకేజెసే కాకుండా ఎవరైనా సొంతంగా వెళ్ళేవారికి కూడా మేము ఇక్కడ ఈ టీవీ షో ద్వారా వాళ్ళకి ఎలా వెళ్ళాలి అన్న ప్రోగ్రాంలో వివరించడం జరుగుతుంది. అయితే సొంతంగా వెళ్ళాలని చెప్పేసి చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు. మీలాంటి అనుభవం గల ట్రావెల్స్తో వెళ్తే ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు చేకూరే అవకాశం కనిపిస్తోంది? మరి ఎలా ఉంటుందంటే అమ్మా, ఇప్పుడు సొంతంగా వెళ్ళాలి అనుకున్న వారికి డెఫినెట్గా వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. కానీ సాధక బాధకాలు ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే మనం ఇక్కడ నుంచి మన ఇంటి నుంచి ప్రయాణం చేసినప్పుడు, ఎవరైనా ప్రయాణం చేసినప్పుడు ఏదైనా యాత్ర స్థలం సందర్శించాలనుకున్నా, ఏ పర్యాటక ప్రాంతం సందర్శించాలనుకున్నా ఒక ట్రావెల్ ఏజెంట్ ద్వారా వెళ్తే వచ్చే ఎలా ఏ విధంగా వాళ్ళకి సౌకర్యవంతంగా సుఖమయంగా ఆ ప్రయాణం ఉంటుంది, సొంతంగా వెళ్తే ఎలా ఉంటుంది అన్నది నేను వివరించే ప్రయత్నం చేస్తాను. జనరల్ ఎగ్జాంపుల్తో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. డెఫినెట్గా వాళ్ళు సొంతంగా వెళ్ళొచ్చు, డౌట్ లేదు. వాళ్ళు ఇవాళ రేపు మనకి సాధనాలు అందుబాటులో ఉన్నాయి. కాకుండా కొన్ని విషయాలకు వచ్చేసరికి మనం టికెట్స్ బుక్ చేసుకొని వెళ్తామనుకోండి, అక్కడ వెళ్ళిన తర్వాత హోటల్లో బస చేయాల్సి వస్తుంది. హోటల్లో బస చేయాల్సినప్పుడు వాళ్ళు వెతుక్కోవాలి. ఒక హోటల్ నుంచి ఇంకో హోటల్ నుంచి ఇంకో హోటల్ వెతుక్కొని ఆ టైం వేస్ట్ అక్కడ అవుతుంది. అదేవిధంగా ఆన్లైన్లో కూడా చేస్తామని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఆన్లైన్లో చేసినప్పుడు కూడా మనకు ఆన్లైన్లో చాలామంది చూసారు, చాలామంది అనుభవించి ఉంటారు కూడా. మనం ఆన్లైన్లో హోటల్స్ ఫొటోస్ వేరే ఉంటాయి, అక్కడ పోయినాక హోటల్స్ వేరే ఉంటాయి. సో ఆ విధంగా ఆ సౌకర్యం పాలవుతూ ఉంటారు. అదేవిధంగా అక్కడ భోజన సదుపాయం, ఇప్పుడు మా ట్రావెల్స్ ద్వారా వెళ్తే ఏమవుతుంది అంటే అక్కడ మన తెలుగు రుచులతోటి వంటకాలను చేసి మేము అక్కడ పెడతాం. మనకు ఏంటంటే మన ప్రాంతంలో మన ఆహార అలవాట్లు తినే అలవాటు మనకు ఉంటుంది. సో ఆ అలవాటు మనకు అక్కడ కూడా అదే భోజనం లభిస్తే మనకు బాగుంటుంది, మాకు సంతోషంగా ఉంటుందని భావించే వాళ్ళు చాలామంది ఉంటారు. సో వారికి అక్కడ వెళ్ళేసరికి మన నార్త్ ఇండియన్ ఫుడ్ తినలేక ఆ విధంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకోటి ఏదో ఉంటుంది, చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు 2 విషయాలన్నమాట. ఇంకోటి చాలామంది అనుకుంటారు ట్రావెల్స్ వాళ్ళ ద్వారా వెళ్తే డబ్బులు ఎక్కువ అవుతాయని. అది అక్షరాల నిజం కాదమ్మా, తప్పు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు మీరు అక్కడ వారణాసి వెళ్ళి ఏదో హోటల్లో స్టే చేయాలని అనుకుంటారు. అక్కడ హోటల్ ఒక రేట్ ఉంటుంది. ఆ రేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2000 రూపీస్ పర్ రూమ్ అనుకోండి. డెఫినెట్గా మీకు అంతే ఇస్తారు. ఆ 2000 ఇస్తారు, లేకుంటే ఇంకో 1800కి ఇస్తారు, అంతకంటే తక్కువ ఇవ్వరు. అదే ఎందుకు, మీరు రెగ్యులర్గా వెళ్ళరు కాబట్టి ఏడాదికోసారో 2 ఏళ్ళకోసారో 3 ఏళ్ళకోసారో వెళ్తూ ఉంటారు. సరే అదే మాకు అయితే, మాకు రెగ్యులర్గా ట్రావెల్ బిజినెస్లో ఉన్నాం కాబట్టి మేము రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం కాబట్టి 1500కి ఇవ్వచ్చు, 1000 రూపాయలకు ఇవ్వచ్చు. సో ఆ డబ్బులే మాకు మిగులుతాయి తప్ప ఈ కస్టమర్ నుంచి డబ్బులు మాకేం మిగలవు. ఇది ఒక సర్వీస్ ఓరియంటెడ్గా మేము చాలా 18 ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నాం. సో అదే కార్యక్రమం మేము ముందుకు కొనసాగిస్తూ ఉన్నాం. సో నిజంగా ఈ కార్యక్రమం గురించి చాలా సంతోషం అమ్మ. ఈ ప్రతిరోజు ఈ రాజ్ న్యూస్ తెలుగు ఛానల్ ద్వారా ప్రేక్షకులు ప్రతిరోజు ఒక పుణ్యక్షేత్రం కానివ్వండి, ఒక తీర్థయాత్ర కానివ్వండి, ఒక పర్యాటక ప్రాంతాలైనటువంటి బీచెస్ కానివ్వండి, మంచు కొండలు కానివ్వండి, గ్రీనరీ కానివ్వండి, అన్నిటి విషయం, దేశంలోని అన్ని ప్రాంతాల విషయం మనం రోజు వివరించబోతూ ఉన్నాం. ప్రేక్షకులతో మనవి, వాళ్ళు సొంతంగా వెళ్తారా, ట్రావెల్ ఏజెంట్ ద్వారా వెళ్తారా, వాళ్ళు నిర్ణయానికి వదిలేస్తాం, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం, మనం చేసే కార్యక్రమాలను వారికి వివరిస్తాం. అయితే అరవింద్ గారు, ఈ వారణాసి యాత్రకు సంబంధించి ప్యాకేజెస్ ఏ విధంగా ఉన్నాయి? మా వారణాసి యాత్రకు సంబంధించి ఒక 3-4 రకాల ప్యాకేజెస్ మేము కస్టమర్స్కి అందుబాటులో ఉంచుతామమ్మా. ఏంటి అంటే 3 రకాల ప్యాకేజ్. ఒకటి ఏంటంటే షార్ట్ ట్రిప్ టు వారణాసి అని ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఫ్లైట్లో వారణాసి వెళ్తారు. జస్ట్ 1 నైట్ ఆర్ 2 నైట్స్ వారణాసిలో స్టే చేసి రిటర్న్ వస్తారు. దీంట్లో ఏంటంటే 1 నైట్ ప్యాకేజెస్కి కేవలం వారణాసి, కాశీ విశాలాక్షి దేవాలయం, సారనాథ్, ఆ లోకల్ సైట్ సీయింగ్ ఉంటుంది. 2 నైట్స్ 3 డేస్ ప్యాకేజ్కి వచ్చేసరికి మనకు వారణాసికి ఆనుకొని ఉన్నటువంటి అలహాబాద్ పట్టణం సంబంధించినటువంటి
ప్యాకేజెస్ కూడా అందులో ఉంటాయి. అలహాబాద్ విషయానికి వస్తే అక్కడ మన త్రివేణి సంగం అలోపి త్రివేణి సంగమం ఉంటుంది, అలోపి మా శక్తిపీఠం ఉంటుంది, అదేవిధంగా ఆనంద్ భవన్ ఉంటుంది, అదేవిధంగా ఆన్ ది వేలో మనకు వచ్చేసరికి వింధ్యాచల్, సీతామఢి ఈ పురాతనమైనటువంటి దేవాలయం కూడా మనకు ఈ సందర్శించే అవకాశం ఉంటుంది. సో 3 nights 4 days ఉంటుంది. ఇంతకుముందు వివరించినట్టు 9 రోజుల ప్యాకేజ్ ఉంటుంది. 9 days వారణాసిలో స్టే చేసి పరమశివుణ్ణి ఆరాధించుకుంటూ ఉండే విధంగా ఓ ప్యాకేజెస్ ఉంటాయి. సో దాంట్లో 9 days ప్యాకేజ్లో మనకి ఇటు మన గయా బుద్ధగయ కవర్ అయ్యేటట్టు, ఇదే విధంగా మన నూతనంగా నిర్మితపడుతున్న రామ్ మందిర్ అయోధ్య కూడా కవర్ అయ్యేటట్టు ఈ ప్యాకేజెస్ ఉంటాయి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేస్తే మా ఎగ్జిక్యూటివ్స్ మీకు వారణాసి సంబంధించిన ప్యాకేజ్ అన్ని డీటెయిల్స్ మీకు వివరిస్తారు. అయితే అరవింద్ గారు, ఈ వారణాసి కాకుండా ఇంకా ఏం ట్రావెల్ ఏజెన్సీలో ఉన్నాయి అండ్ వాటి ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి? అమ్మ, ఈ వారణాసి కాకుండా భారతదేశంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలకు, అన్ని దర్శనీయ ప్రాంతాలకు, బీచెస్ సంబంధించి మీరు ఇండియా నుంచి కన్యాకుమారి వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇటు సైడు ద్వారకా సోమనాథ్ నుంచి డార్జిలింగ్ గ్యాంగ్టాక్ వరకు, దానిపైన గౌహాటి కామాఖ్య దేవాలయం వరకు కూడా అన్ని భారతదేశంలో ఉన్నట్టు అన్ని ప్రాంతాలకు మేము ప్యాకేజెస్ చేస్తూ ఉంటాం. ట్రావెల్స్ సౌకర్యం మనకు పర్యాటకులు కల్పిస్తూ ఉంటాం. అంతేకాకుండా విదేశాల్లో కూడా ఎన్నో టూర్స్ మనం కండక్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల ఇప్పుడు కొంచెం స్తంభించిపోయింది విదేశీ ప్రయాణం అనేది. సో అప్పటికి కూడా మన సింగపూర్కి, మలేషియాకి రావట్లేదు వీసా. మనకు దుబాయ్కి వీసా వస్తుంది, శ్రీలంకకు వీసా వస్తుంది, మాల్దీవ్స్కి వీసా వస్తున్నాయి. సో ఈ ప్రాంతాలను కూడా అద్భుతంగా సందర్శించే విధంగా మేము ప్యాకేజెస్ రెడీ చేస్తూ ఉంటాం, ప్యాకేజెస్ ఇస్తూ ఉంటాం. మనకి చాలా రీజనబుల్ రేట్కి, రీజనబుల్ ధరకి మేము కల్పిస్తూ ఉంటాం. అట్ వరల్డ్ క్లాస్ హోటల్స్ తోటి వరల్డ్ క్లాస్ సర్వీసెస్ మేము ఇస్తూ ఉంటాం. అయితే మరోపక్క లీజర్కి సంబంధించిన టూర్స్ కూడా మీ అరవింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. మరి వాటి ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి? అదేమో ఇంతకుముందు చెప్పినట్టు బీచెస్, కేరళ బీచెస్ కానివ్వండి, లేదా శ్రీనగర్ ప్రాంతం కానివ్వండి, అద్భుతమైన మంచుకొండలో ఉన్నటువంటి శ్రీనగర్ కానివ్వండి, కుల్లు మనాలి ప్రాంతం కానీ, ధరంశాల కజ్జియార్ ప్రాంతం కానీ, ఇటు సైడు డార్జిలింగ్ గ్యాంగ్టాక్ కానీ, లేదంటే సౌత్లో ఉన్న పుణ్యక్షేత్రాలైన మధుర మీనాక్షి కానివ్వండి, కన్యాకుమారి కానివ్వండి, రామేశ్వరం దేవాలయం కానివ్వండి. ఇప్పుడు శివరాత్రికి చాలామంది వందలాదిగా బుకింగ్స్ ఉన్నాయమ్మ. మాకు రామేశ్వరం కానివ్వండి, వారణాసికి కానివ్వండి, అదేవిధంగా శైవ క్షేత్రాలైనటువంటి చాలా క్షేత్రాలకు బుకింగ్స్ ఉన్నాయి. సో కరోనా ఒక 10 days నుంచి చాలా బుకింగ్స్ మాకు వస్తూ ఉన్నాయి. సో వారందరికీ కూడా మంచి సౌకర్యం ఇచ్చే విధంగా మేము అన్నీ ప్లాన్ చేస్తాం. అండ్ అలాగే టూర్స్ అండ్ ట్రావెల్స్ కాకుండా ఈవెంట్స్లో కూడా మీరు ట్రావెల్కి సంబంధించిన అనుబంధానికి కూడా మీరు ఈవెంట్స్ చేస్తున్నారని చెప్పేసి మాకు అప్డేట్ ఉంది. మరి దానికి సంబంధించి ఆ ఈవెంట్స్ని మీరు ఎలా కండక్ట్ చేస్తారు, కొంచెం వివరిస్తారా ప్రేక్షకులకు? ఈవెంట్స్కి వచ్చేసి ఇంటర్నేషనల్ ట్రావెల్స్ టూర్స్ చేస్తూ ఉన్నాం కాబట్టి డెస్టినేషన్ ఈవెంట్స్కి చాలా డిమాండ్ ఉంది. చాలా సంవత్సరాల నుంచి డెస్టినేషన్ ఈవెంట్స్ చేస్తూ ఉంటాం. అంటే డెస్టినేషన్స్ ఈవెంట్ అంటే చాలామందికి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ లాగా అయిపోయింది అనమాట. చాలామంది చేస్తూ ఉన్నారు. సో మన ఇంట్లో శుభకార్యం ఏదైనా ఉంటుంది, ఒక పెళ్ళి కానివ్వండి, ఇంకో ఏదైనా శుభకార్యం, ఒక డెస్టినేషన్లో వెళ్ళి అందరూ అక్కడ ఉండి ఒక 3-4 days అక్కడ హోటల్లో స్టే చేసే రిసార్ట్స్లో అట్లా డెస్టినేషన్ వెడ్డింగ్స్ కానీ, డెస్టినేషన్ ప్లానింగ్, డెస్టినేషన్ ఈవెంట్స్ కానీ మేము చాలా చేస్తాము, అలా చేస్తూ ఉంటాం. సో అది ఎట్లా ఉంటుందంటే మనకి ఎక్కువ ఏ ప్రాంతాలకు అది డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేస్తారంటే గోవా ప్రాంతం కానివ్వండి, మనాలిలో కూడా డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేయడానికి చాలా అనువైనటువంటి అక్కడ రిసార్ట్స్ కానివ్వండి, అక్కడ హోటల్స్ ఉంటాయండి. అదేవిధంగా ఈ కేరళ ప్రాంతంలో కోవలం బీచ్లో కూడా డెస్టినేషన్ వెడ్డింగ్స్ చాలా అనుభవం ఉంటుంది. అదేవిధంగా ఆ డెస్టినేషన్ వెడ్డింగే కాకుండా ఇప్పుడు హైదరాబాద్ నగరంలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈవెంట్స్ కండక్ట్ చేసిన అనుభవం మాకుంది. ఆ ఈవెంట్తో పాటు ఫోటోగ్రఫీ, క్యాటరింగ్ సర్వీసెస్, ఇవన్నీ కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ సంబంధించిన సర్వీసెస్ కూడా
మేము దీంతో పాటు ఈ ట్రావెల్కి అనుబంధంగా ఉంటుంది కాబట్టి చాలామంది కస్టమర్స్ మాతో టూర్స్కి వచ్చినటువంటి కస్టమర్స్ అడుగుతూ ఉంటారు. సో వాళ్ళకి మేము చేస్తాం. దీనికి సంబంధించిన కూడా ఎవరికైనా ఏదైనా ఈవెంట్ చేయాలనుకున్నా డెఫినెట్గా మా సంప్రదించండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కు కాల్ చేస్తే వారు మీకు ఆ ఈవెంట్ సంబంధించినటువంటి మెనూ కానీ ఈవెంట్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్ కానీ ఒక పర్టికులర్ డెస్టినేషన్లో వెడ్డింగ్ చేయడానికి ఎంత ఎక్స్పెన్సెస్ ఉంటుందా, ఎంత ఖర్చు అవుతుంది, అవన్నీ వివరించే ప్రయత్నం మీకు ఆ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు తెలియజేస్తారు. అయితే అరవింద్ గారు, అంటే అనుకున్న టైంలో ట్రావెల్ చేసుకోవచ్చా, లేకపోతే ఇంకా మీరు చెప్పిన స్పెసిఫిక్ టైంలోనే ట్రావెల్ చేసే ఇది ఏమైనా ఉందా మీ దాంట్లో? 2 విధాలుగా ఉంటాయమ్మా. ఇప్పుడు గ్రూప్ ప్యాకేజెస్ ఉంటాయి. గ్రూప్ ప్యాకేజ్ వచ్చేసి చార్ధామ్ యాత్రకు గ్రూప్ ప్యాకేజెస్ ఉంటాయి. సో దానికి పర్టికులర్ డేట్స్ని ఫిక్స్ చేసి ఉంటాం. సో మిగతా అమర్నాథ్ యాత్రకు ఉంటుంది. అమర్నాథ్ యాత్ర స్టార్ట్ కాలేదు, అమర్నాథ్ యాత్రకు ఒక పర్టికులర్ డేట్స్ ఫిక్స్ చేసి ఉంటారు. కొన్ని ప్యాకేజెస్ ఏంటంటే గ్రూప్ ప్యాకేజెస్ అన్నీ కూడా పర్టికులర్ డేట్కి అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆ డేట్లో ఆ ప్యాకేజ్ చేయడం జరుగుతుంది. చాలా ప్యాకేజెస్ ఏంటివంటే డైరెక్ట్గా మీరు మీ కుటుంబ సభ్యులు ఒక 4 కానీ 5 కానీ వెళ్ళడానికి అనువుగా ఉండే ప్యాకేజ్ కూడా చాలా ఉంటాయి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా ఎగ్జిక్యూటివ్ మీకు సవివరంగా ఈ ప్యాకేజ్ సంబంధించినటువంటి వివరాలు వివరిస్తూ ఉంటారమ్మా. అయితే మరోపక్క ఇంతకుముందు మీరు ఇంటర్నేషనల్ టూర్స్ గురించి చెప్పారు కదా, మరి ఆ ఇంటర్నేషనల్ టూర్స్ యొక్క ప్యాకేజెస్ ఏ విధంగా ఉన్నాయి? మొదటగా ఏమేమి టూర్స్ని ఒక ప్యాకేజ్ లాగా చేసి చెప్తూ ఉంటారు మీరు? ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్కి అన్ని ప్రాంతాలకు మనం టూర్ కండక్ట్ చేస్తామమ్మా. కాకుండా ఏంటంటే ఈ కోవిడ్ వల్ల మనకి చాలా దేశాలు ఇంకా వీసా చేయడం లేదు. మనకు వచ్చేసి ఇప్పుడు మటుకైతే మాల్దీవ్స్కి బ్రహ్మాండమైనటువంటి ప్యాకేజెస్ ఉంటాయి. దాని తర్వాత దుబాయ్కి మన అద్భుతమైన ప్యాకేజెస్ మనకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా శ్రీలంకకు ఉన్నాయి. కాఠ్మండు, నేపాల్ సంబంధించినటువంటి ప్యాకేజెస్ మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో ఈ విధంగా కొన్ని ఫ్యూ కంట్రీస్కే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మనకు వీసా లభ్యమవుతుందండి. నాకు తెలిసినంత మటుకు మార్చి నెల ఈ ఫిబ్రవరి ఎండ్ అయిన తర్వాత అన్ని కంట్రీస్ కూడా వీసాస్ ఇచ్చే ప్రాసెస్లో ముందుకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం కోవిడ్ ప్రభావం చాలా మటుకు తగ్గిపోయింది. ఇప్పుడు అసలు అది మర్చిపోయే పరిస్థితిలో మన జనాలు అందరూ ఉన్నారు. డెఫినెట్గా ఒక మార్చ్ ఆ నెలలో ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్ బూఫ్ అవుతుంది, చాలా పెద్ద ఎత్తున మనకు పెరుగుతుందని అంచనాలు మా ట్రావెల్ ఇండస్ట్రీ చేస్తూ ఉన్నారండి. అయితే లీజర్కి సంబంధించిన టూర్స్ కూడా మీ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి లీజర్కి సంబంధించిన టూర్స్ అంటే అవి ఏమేం ప్లేసెస్ అయి ఉంటాయండి? లీజర్కి సంబంధించిన టూర్స్ వచ్చేసి మన కేరళ రాష్ట్రంలో మున్నార్ కానివ్వండి, ఊటీ కానీ తమిళనాడులో ఊటీ ప్రాంతంగా హిల్ స్టేషన్స్ కానివ్వండి, కోవలం బీచెస్ కానివ్వండి, డార్జిలింగ్ గ్యాంగ్టాక్ కానివ్వండి, గువాహటి ప్రాంతం కానీ, మేఘాలయలో సిక్కిం కానివ్వండి, లేదా డార్జిలింగ్ గ్యాంగ్టాక్ ప్లేస్ కానివ్వండి, శ్రీనగర్ ప్రాంతం కానివ్వండి, లేదు అంటే జైపూర్, అజ్మీర్, పుష్కర్ ఈ ప్రాంతాలు కానివ్వండి, జోధ్పూర్, జైసల్మీర్ కానివ్వండి, అటు సైడ్ మౌంట్ ఆబు కానివ్వండి, లేదు అంటే గుజరాత్కి వచ్చేసరికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కానివ్వండి, సోమనాథ్, గిర్ ఫారెస్ట్ కానివ్వండి, చాలా భారతదేశంలో అన్ని కార్నర్స్కి లీజర్ ప్యాకేజెస్ మా దగ్గర అందుబాటులో ఉంటాయి. బీచెస్ సంబంధించినటువంటివి, హిల్ స్టేషన్ సంబంధించినటువంటివి, అదేవిధంగా ఇంపార్టెంట్ ఉన్నటువంటి ప్లేస్లన్నీ కూడా పిల్గ్రిమేజెస్తో పాటు మేము సర్వీస్ మన ప్రేక్షకులకు ఇస్తాం. మన రాబోయే రోజుల్లో ప్రతిరోజు ఒక సబ్జెక్ట్ తీసుకొని దాని విషయం మమ్మల్ని వివరిస్తూ పోదామమ్మా. మనకి రేపు శ్రీనగర్ అని అనుకుంటా ఉన్నాం. మీరు చెప్తారు శ్రీనగర్ గురించి మనం వివరంగా మనం వివరిస్తాం. సో కాశీ విషయం ఇంకేమైనా అడగాలంటే చెప్తానికి రెడీగా ఉన్నాను. రైట్. అయితే అరవింద్ గారు, అంటే ఇంతకుముందు మీరు అన్నారు కదా సొంతంగా ట్రావెల్ చేసే వాళ్ళకి కూడా మేము సజెస్ట్ చేస్తామని చెప్పేసి, ట్రావెల్ ఏజెన్సీ త్రూ వెళ్తేనే కొంచెం లాభసాటిగా ఉంటుంది. ఒకవేళ సొంతంగా వెళ్తే మీ ఏజెన్సీ త్రూ వాళ్ళకి ఎలా సహాయపడతారు మీరు? మేము కాల్ చేసినట్టయితే డెఫినెట్గా మేము సర్వీస్ చేస్తామమ్మా. ఇక్కడి నుంచి ఇప్పుడు వారణాసి వెళ్ళడానికి ఏం లభ్యం ఉంది, ఫ్లైట్ టికెట్స్ ఎలా తీసుకోవాలా, వాళ్ళు సొంతంగా తీసుకున్నా పర్వాలేదు, మా ద్వారా తీసుకొని ఇచ్చినా పర్వాలేదు. అక్కడ హోటల్స్ వాళ్ళకు గైడ్ చేయడం జరుగుతుంది. ఈ హోటల్లో స్టే చేస్తే
మీ బడ్జెట్కి అనుగుణంగా ఈ బడ్జెట్లో ఇక్కడ స్టే చేయొచ్చు, ఆ ప్రాంతంలో పొలిటికల్ డిస్టర్బెన్సెస్ ఇలా ఉంటాయి, అక్కడ భోజనాలు ఈ విధంగా లభ్యమవుతాయి, దర్శన వేళలు ఈ విధంగా ఉంటాయి, గంగా ఆరతి టైంలో గంగా ఆరతి ఏ టైంలో ఉంటుంది, టెంపుల్ టైమింగ్స్ ఏంటి, గంగా నదిలో ఉన్నటువంటి పూజా విధానాలు ఏంటి, ఇవన్నీ కూడా గైడ్ చేయడానికి కూడా మేము ఎటువంటి బిజినెస్ అపేక్ష ఆశించకుండా కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మేము చేస్తూ ఉంటాం ఆ సర్వీస్ కూడా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు, మా ప్రేక్షకులకు వారణాసికి సంబంధించి ఎన్నో విషయాలను తెలియజేసినందుకు. రైట్, చూశారు కదా, రేపు కూడా ఇదే కార్యక్రమంలో ఇవాళ మనం వారణాసి గురించి తెలుసుకుందాం. ఇక రేపు కాశ్మీర్ లోయ అండ్ అలాగే శ్రీనగర్ దాల్ లేక్ అందాలను మరియు మంచు కొండల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే టైంకి తప్పకుండా చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. ఇది వాటి స్పెషల్ ప్రోగ్రామ్. స్టే ట్యూన్డ్.